नमस्ते महोदय। मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న సంధ్యా ప్రకరణం ఏక సంధ్యా ప్రకరణంలో సంధ్యా ప్రకరణం మనం నిన్న కంప్లీట్ చేసుకున్నామండి. 4వ అధ్యాయం 4వ పాదంలో 1వ అధ్యాయం యొక్క 4వ పాదంలో తో నిన్న చెప్పిన సూత్రాలలో లేదా రూపసిద్ధుల్లో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి నిన్న చెప్పిన పాఠంలో? అస్తు ప్రకృతం అనుసరామః. సో ఈరోజు మనం కారక ప్రకరణం చెప్పుకున్నామండి. ముందు సంధ్యా ప్రకరణం చెప్పుకున్నాము ఏక సంధ్యా ప్రకరణంలో. అందులో సంధ్యా ప్రకరణం మొదలు పెట్టుకున్నాము, అది అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇది యూస్త్రియాఖ్యం అది నుంచి ఒక సంధ్యా ప్రకరణం చెప్పుకున్నాం. ఇది కారక ప్రకరణం. అందులో అవాంతర ప్రకరణాలు అంటే ఈ ఏక సంధ్యా ప్రకరణంలో చిన్న చిన్న ప్రకరణాలు ఉంటాయంట. ఇప్పుడు సంధ్యా ప్రకరణం, ఇది కారక ప్రకరణం అలాగా. ఇప్పుడు మన కారక ప్రకరణం. కారక ప్రకరణం అంటే మన ఈ కారకాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ విభక్తి వస్తుంది అనేది మనకు నిర్ధారింపబడుతుంది, నిర్ణయించబడుతుంది. అసలు కారకాలు అంటే ఏమిటి, మన కారక ప్రకరణం అధికారం ఎంతవరకు ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటామండి. చూడండి, కారక ప్రకరణం. అందులో మొట్టమొదటి సూత్రం కారకే. ఏంటండి? కారకే సూత్రమే కారకే. ఇది ఒకటే, అది సింగిల్ గా ఉంది, ఒకే పదం ఉంది కాబట్టి కారకే సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. ఇదేంటి కారక? అధికార సూత్రం. ఇక్కడ కారక ప్రకరణం స్టార్ట్ అవుతుంది, కారక ప్రకరణం ప్రారంభిస్తున్నాము అని చెప్పి దీని యొక్క తాత్పర్యం. అందుకే సూత్రార్థం ఏంటంటే ఇక్కడ అర్థ అధికార సూత్రం ఇదం. ఏంటి? కారక అనేది అధికార సూత్రం. ఈ విధంగా ధాతు అధికారంలోకి వెళ్ళిపోతాం, ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళిపోతాం, పద సంధ్య అధికారంలోకి వెళ్తాం. అలాగే అధికార సూత్రం లేదా అంగ సంధ్య అధికారం. అలాగే ఇది కూడా అధికార సూత్రం అండి. ఇక్కడ నుంచి అధికారం స్టార్ట్ అవుతుంది. ఈ అధికారము కారకాల యొక్క అధికారం, కారక ప్రకరణం యొక్క అధికారం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అర్థ ఏంటి? అధికార సూత్రం ఇదం. ఇది అధికార సూత్రం అంట. ఎంతవరకు ఇది అధికారము? ఈ కారక ప్రకరణం యొక్క అధికారం ఎంతవరకు ఉంది అంటే తత్ప్రయోజకో హేతుశ్చ. అంటే 1వ అధ్యాయము 44వ పాదంలోనే 4వ పాదంలోనే 55వ సూత్రం వరకు అండి. ఏంటి? ఈ 23వ సూత్రం నుంచి మొదలుకొని 55వ సూత్రం వరకు అండి. ఏ సూత్రం వరకు? 55వ సూత్రం వరకు ఈ కారక ప్రకరణం యొక్క అధికారం నడుస్తుంది. ఈ కారకే సూత్రం యొక్క అధికారం ఎందుకు నడుస్తుంది? 55వ సూత్రం వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది అని చెప్పి తత్ప్రయోజకో హేతుశ్చ, తత్ప్రయోజకో హేతుశ్చ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మనకు కారక ప్రకరణం ఇవ్వబడిందండి. ఓకేనా? సో దీని యొక్క అధికారంతో నడుస్తుంది మనకు తత్ప్రయోజక హేతుశ్చ అనే సూత్రం వరకు, అంటే 55వ సూత్రం వరకు, 23 నుంచి మొదలుకొని 55వ సూత్రం వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది అన్నమాట. ఓకేనా? చూడండి, గమనించండి. ఏమంటుందంటే తత్ప్రయోజకో హేతుశ్చ ఇది యావత్, తత్ప్రయోజకో హేతుశ్చ ఇది యావత్
యదిత యద్ ఇత ఊర్ధ్వం అనుక్రమిష్యామః యదిత ఊర్ధ్వం అనుక్రమిష్యామః కారకే ఇత్యేవం తద్ వేదితవ్యం కారకే ఇత్యేవం తద్ వేదితవ్యం ఓకేనా అని అర్థం చేసుకోవాలి. యావత్ అంటే తత్ప్రయోజకో ఇది హేతుశ్చ ఇది అంటే ఇంతవరకు యావత్ అంటే ఇంతవరకు యదిత యద్ ఇత ఊర్ధ్వం అంటే ఇతః ఊర్ధ్వం అనుక్రమిష్యామ ఇక్కడి నుంచి పై సూత్రాలు ఏవైతే ఉన్నాయంటే 55 సూత్రం వరకు కారకే ఇతి ఏవం తది వేదితవ్యం కారక ప్రకారం వస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. కారకే ఇతి ఏవం తద్ వేదితవ్యం అంటే అర్థం చేసుకోవాలి. దీనికి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఎలాగంటే ధ్రువమపాయే అపాదానం ఈ కారక ప్రకారం ఏముందంట నెక్స్ట్ 23 సూత్రం 24 సూత్రం ఉంది. ధ్రువమపాయే అపాదానం ఇత్యత్ర కారక ఇది అనువర్తతే ఈ సూత్రంలో కారక అనే పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. ఎందుకు అధికారం నడుస్తుంది కదా కారక ప్రకారం యొక్క అధికారం నడుస్తుంది కాబట్టి 55వ సూత్రం వరకు నడుస్తుందన్నమాట. అంటే ప్రతి సూత్రంలో కారకే అనే పదం యొక్క అనువృత్తి వస్తూనే ఉంటుందన్నమాట. ప్రతి సూత్రంలో కారక అనే పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ కూడా 24వ సూత్రంలో ధ్రువమపాయే అపాదానం అనే సూత్రం ఉంది. ఇత్యత్ర అంటే ఇక్కడ కారక ఇది అనువర్తతే కారక అనే పదానికి అనువృత్తి వస్తుంది. అనువృత్తి అంటే అనుసరిస్తుంది. ఆ సూత్రంలో కూడా ఈ కారక అనే పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. ఓకే చూడండి క్రియాయాహ నివర్తకం క్రియాయాహ నిర్వర్తకం కారకం అంటే డెఫినేషన్ చెప్తున్నాడు. క్రియాయాహ నిర్వర్తకం కారకం ఏంటి క్రియను ఉత్పన్నం చేసేదే కారకం అంట. క్రియాయాహ క్రియ యొక్క నిర్వర్తకం అంటే క్రియను ఉత్పన్నం చేసేదే కారకము. అంటే క్రియను ఉత్పన్నం చేసేది క్రియను ఉత్పన్నం చేయడానికి ఈ కారకం ఖచ్చితంగా అవసరం. అంటే కారకం అంటే ఏదో ఒక విభక్తి అవసరం అంట. అందుకే దీని యొక్క అర్థం ఏం చెప్పారు క్రియాయాహ క్రియ యొక్క నిర్వర్తకం క్రియను ఉత్పన్నం చేసేదే కారకం అంటాము. క్రియాయాం ఇతివా లేదంటే క్రియాయాం క్రియా నిమిత్తే అంటే క్రియాకి నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని కారకము. క్రియా ఉత్పన్నం చేయడానికి లేదా కర్మను ఉత్పన్నం చేయడానికి ఉత్పన్నమేదే కారకము. ఓకేనా తో క్రియా నిమిత్తే సతి కారకం తచ్చ వివక్షాధీనం వేదితవ్యం ఈ కారకం అనేది కూడా వివక్ష ఆధీనంగా ఉంటుందంట. అంటే వ్యక్తి ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకే ఈ కారకం ఎవరిని డిపెండ్ అయి ఉంటుంది. ఒక వక్త ఒక ఏమి చెప్పాలి అనుకుంటున్నారు ఏమి అతనికి ఏమైతే ఇష్టం ఉందో ఏది అభివ్యక్తం చేయాలనుకుంటున్నారో వారి యొక్క వివక్ష ఆధీనంగా ఉంటుంది. అందుకే ఇక్కడ తచ్చ వివక్షాధీనం ఇది వేదితవ్యం ఈ కారకం అనేది వివక్ష ఆధీనంగా ఉంటుంది. వక్త ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ వక్తను బట్టి ఆ కర్తను బట్టి అక్కడ కారకం మారుతుంది. కర్మలో చెప్తున్నారా కరణంలో చెప్తున్నారా సంప్రదానం చెప్తున్నారా సంబంధమా అధికరణమా ఏంటి అది కర్త యొక్క వివక్షను బట్టి అది మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి కారకం అంటే ఏమిటి క్రియను ఉత్పన్నం చే ఒక మాటలో గుర్తుపెట్టుకోవాలంటే కారకం అంటే క్రియను ఉత్పన్నం చేసేదే కారకము. క్రియాయాహ నిమిత్తే క్రియలు నిమిత్తమైనది ఏదైతే ఉందో దాన్ని కారకం అంటాం. క్రియను ఉత్పన్నించడం నిమిత్తం ఏదైతే ఉందని కారకం అంటాం. సో ఒక మాటలో క్రియను ఉత్పన్నం చేసేదే కారకము. ఈ కారకం అనేది వివక్ష ఆధీనంగా ఉంటుంది. కర్తను బట్టి కర్త ఏం చెప్పాలనుకుంటా దాన్ని బట్టి ఆ వివక్ష ఆధీనంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకేనా సో జస్ట్ ఒక చూపించాము అది ఎలాగని ప్రత్యేక సూత్రంలో మనం ఇప్పుడు ముందుగా చూద్దామండి. ఇక చూడండి यह अधिकार सूत्र है यहाँ से आरंभ करके तत्प्रयोजको हेतुश्च ఈ సూత్రం వరకు तक सूत्र में कार्य के पद उपस्थित होता है. क्रिया के बनाने वाले को अथवा क्रिया के होने में जो निमित्त हो उसे कारक कहते हैं. कारक అంటే డెఫినేషన్ చెప్తున్నాడు. క్రియాకే బనానే వాలే అంటే క్రియను ఉత్పన్నం చేసేదే కారకం. పైన చెప్పుకున్నాం క్రియను ఉత్పన్నం చేసేది క్రియను ఉత్పన్నం కావాలంటే ఒక క్రియ అర్థం చేసుకోవాలంటే కారకం ఉంటే క్రియ యొక్క అర్థం అవుతున్నాం అంట. ఓన్లీ క్రియను ఉత్పన్నం చేయడానికి ఓన్లీ క్రియ ఉంటే సరిపోదు. క్రియను ఉత్పన్నం చేసే కారకం అనమాట. కాబట్టి క్రియను ఉత్పన్నం చేసేదే కారకము అంటాము. లేదా క్రియ ఉండటంలో నిమిత్తం అయితే ఉందో అంటే ఒక క్రియ జరుగుతుంది అంటే ఆ నిమిత్తం ఏదో కారకం. క్రియాకి నిమిత్తం ఏదో కారకం. క్రియను ఉత్పన్నం చేసేది కారకం చెప్పొచ్చు లేదా
క్రియ అనేది ఉండటంలో నిమిత్తం ఏదంటే కారకము. దాన్ని ఇంకో రకం అదే విషయాన్ని ఇంకో రకం చెప్పాం. క్రియాకి హోని మధ్య నిమిత్త హో అంటే క్రియ ఏర్పడంలో ఏదైతే నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని కారకం అంటాము. క్రియ ఏర్పడటంలో నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని కారకం అంటాం. అలాగూ చెప్పుకోవచ్చు. ఓకే. సో ఉదాహరణకు వృక్షిసే పత్తా గిరితా హై, వృక్షం నుండి ఆకు కింద పడుతుంది. ఇక్కడ గిరినా క్రియ బన్ నహి సక్తి అంటే ఒకవేళ కింద పడుతుంది అన్నాం అనుకోండి, ఏం పడుతుంది? ఒకవేళ కారకం లేకపోతే మనకు కింద పడుతుంది చెప్పాం అనుకోండి, క్రియాపదం ఉంది, మనకు ఏ వాక్య అంటే అభిప్రాయం వ్యక్తం కాదనమాట. అభిప్రాయము వ్యక్తం కాదనమాట. ఇక్కడ కేవలము ఆకు కింద పడుతుంది అని చెప్పాం అనుకోండి, సామాన్యంగా వృక్షే పత్తా గిరితా హై యహా గిరినా క్రియ బన్ నహీ సక్తి జబ్ తక్ వృక్ష నా హో. ఇక్కడ సామాన్యంగా వృక్షం లేకుండా మనకు ఆకు క్రింద పడుతుంది చెప్పి చెప్పలేమండి. ఆకు క్రింద పడుతుంది అంటున్నామంటే ఖచ్చితంగా అక్కడ వృక్షం ఉండాలి. వృక్షం నుండి ఆకు కింద పడుతుంది. ఆ వృక్షమే లేకపోతే మన ఆకు క్రింద పడుతుంది అనే వాక్యమే ఉత్పన్నం కాదనమాట. అంటే ఆ వాక్యం ఉత్పన్నం కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ వృక్షం ఉండాలి. వృక్షం ఉన్నప్పుడే మనం వృక్షాత్ పత్రం పతతి అని చెప్తామట. వృక్షాత్ పత్రం పతతి, వృక్షం నుండి పత్రం అంటే ఆకు కింద పడుతున్నది. ఇది ఇక్కడ కారకం అనమాట. అంటే పత్రం ఆకు కింద పడుతున్నది అనే క్రియను ఉత్పన్నం చేయాలి అంటే ఖచ్చితంగా ఉండాలి కారకం, అంటే వృక్షం ఉండాలి. వృక్షం ఉంటేనే ఈ క్రియ సంపన్నం అవుతుందట. ఆ వృక్షమే లేకుంటే ఆకు క్రింద పడుతున్న వాక్యమే వ్యర్థం అయిపోతున్నాడు లేకపోతేనా. కాబట్టి ఈ వృక్షము ఆకు క్రింద పడుతున్నది అనే వాక్యం చెప్పాలంటే క్రియను ఉత్పన్నం చేయాలంటే కారకం అనివార్యము. అందుకే ఇక్కడ వృక్షము శబ్దం ఉంది కాబట్టి మనకు ఆ క్రియ ఉత్పన్నమైంది. అందుకే అప్పుడు వృక్షం నుండి ఆకు క్రింద పడింది అని చెప్పి చెప్పుకుంటామట. అంటే ఇక్కడ ఎవరు కారకం అంటే అప్పుడు చెప్తుంది. ఇక్కడ వృక్షం నుండి కింద పడుతుంది అంటున్నాం కదా, ఎవరు కారకము? ఇక్కడ వృక్షము కారకమా, ఆకు కారకమా, క్రియాపదం అది పడుతున్నది క్రియాపదం కారకం. ఏంటి కారకం? దానికి సమాధానంగా ధ్రువమపాయే అపాదానం. అపాదానం అంటే స్థిరంగా ఉండే వాటి నుంచి ఏదైతే వేరే అవుతుందో దానికి అపాదానం అని పేరు. అటువంటి అపాదానంలో అటువంటి ఎక్కడి నుంచి వేరే అవుతుందో దానికి అపాదానం పేరు. అటువంటి అపాదంలో పంచమీ భక్తి వస్తుంది. అంటే ఇక్కడ అపాదనము ఆ చెట్టు అంటే ఆ వృక్షము అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుస్తున్నమాట. यहाँ यह बात और समझने की है कि कारक इच्छाधीन होते हैं. కారకాల నుండి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని బట్టి, వ్యక్తి యొక్క ఆకాంక్షని బట్టి ఉంటుందండి. వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారో వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి కారకం ఉంటుంది. కారకాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అన్నమాట. అందుకే వివక్షాధీనంగా ఉంటాయి. కర్తను బట్టి కారకం ఉంటుంది. యథా బాదల్ సే బిజ్లీ చమక్తి హై అంటే మేఘాల నుండి బిజ్లీ మెరుస్తుంది. बादल में बिजली चमकती है, बादल चमकता है. यह बादल क्रमशः अपादान अधिकरणम कर्ता तीनों कारक है. ఇక్కడేంటి? ఇక్కడ కర్త ఉంది, కరణం ఉంది, సంప్రదాయం ఉంది. అంటే మేఘాల చేత బిజిలీ అంటే కరెంటు మెరుస్తుంది. అంటే విద్యుత్ చమక్తి హై అంటే మేఘాల చేత మెరుపులు మెరుస్తున్నాయి. అంటే మేఘాల్లో మెరుపు మెరుస్తుంది. ఇలాగ అధికరణం. మేఘాలు మెరుస్తున్నాయి. ఈ రకంగా మేఘాలు మెరుస్తున్నాయని చెప్పొచ్చు, మేఘాల్లో మెరుపులు మెరుస్తున్నాయని చెప్పొచ్చు, మేఘాల నుండి మెరుపులు మెరుస్తున్నాయని. ఇది వ్యక్తి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా దీన్ని పంచమి భక్తులు చెప్పొచ్చు, దీన్నే సప్తమి భక్తులు చెప్పొచ్చు, దీన్నే అధికరణలో కూడా చెప్పొచ్చు. అంటే వక్త దాని యొక్క అభిప్రాయం ఏ రకంగా ప్రస్తావించాలనుకునేది అది వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుందన్నమాట. పంచమి భక్తులు చెప్పొచ్చు, పంచమి కారక అపాదన కారకం చెప్పొచ్చు, అధికరణ కారకంలో చెప్పొచ్చు, లేదంటే ఇంకా భిన్న కారకంలో ఏదైనా చెప్పొచ్చు అన్నమాట. లేదా కర్త కారకంలో చెప్పొచ్చు. ఇది వాక్యం అనేది కర్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది. మనం కర్త అయినా, కర్మ అయినా, కారణమైనా, సంప్రదాయం ఇలాగే ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కారకాలు వ్యక్తిని బట్టి ఉంటాయి, వివక్షను బట్టి ఉంటుంది, వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటాయని చెప్పి దీని యొక్క తాత్పర్యం. అదే అంటే మనం పైన చెప్పిన తాత్పర్యం కింద హిందువులు ఇచ్చారు.
ఏమైనా కొత్త విశేషం ఉందంటే విశేషం ఏం లేదు. ఇక్కడ కేవలము ఈ సూత్రం యొక్క అభిప్రాయము మనకు 55వ సూత్రం వరకు ఈ కారక ప్రకరణ నడుస్తుంది. అందులో ఒక్కొక్కటి క్రమంగా ఇప్పుడు మనం చూస్తూ వెళ్తామండి. మొత్తానికి కారకం అంటే ఏమిటంటే ఎవరిని అడిగితే ఏం చెప్పాలంటే క్రియను ఉత్పన్నం చేసేదే కారకము. క్రియ ఉత్పన్నం కావడంలో నిమిత్తం ఏదైతే ఉందో దాన్నే కారకం అంటాం. ఇది దీని యొక్క అర్థం, గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ కారక ప్రకరణ మనకు 55వ సూత్రం వరకు వస్తుందని చెప్పింది. దీని యొక్క అధికారం నడుస్తుంది. కారకం అంటే క్రియను ఉత్పన్నం చేసేది. సో కారకాలు ఏంటి అవి? ఏ దానికి కారకాన్ని పేరు వస్తుంది, ఎవరికి కారకాన్ని పేరు వస్తుంది అంటే ఇక్కడ మనకు వాటి యొక్క డెఫినేషన్ చెప్తున్నాం అన్నమాట. చూడండి, స్లైడ్ మార్చండి. నెక్స్ట్ 24వ సూత్రము, ధ్రువమపాయే అపాదానం. ఏంటండి? ధ్రువమపాయే అపాదానం. ధ్రువమపాయే అపాదానం. చూడండి, ఇక్కడ గమనించండి, స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. ధ్రువం ప్రథమ విభక్తి ఏకవచనము, అపాయే సప్తమి విభక్తి ఏకవచనము, అపాదానం ప్రథమ విభక్తి ఏకవచనం అన్నమాట. ఇక్కడ ధ్రువం ప్రథమ విభక్తి ఏకవచనము, అపాయే సప్తమి విభక్తి ఏకవచనము, అపాదానం ప్రథమ విభక్తి ఏకవచనం. చూడండి, ఇక్కడ ఇది మన సూత్రాన్ని 3 రకాలుగా విడగొట్టుకున్నామట. మన సూత్రంలో ఉండే పదాలను 3 పదాలుగా విడగొట్టుకున్నాము. అందులో మొట్టమొదటి పదం ధ్రువం శబ్దము, అది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. అపాయే సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. ప్లస్ అపాదానం, ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ఓకేనా? వీటిని కలిపితే ధ్రువమపాయే పాదానం అలా వచ్చిందన్నమాట. ధ్రువంలో మకార హలంతం కాబట్టి పక్కన అపాయ కలిసిపోతుంది, దీనిలో సందేహం లేదు. ధ్రువం పాయే అయిపోయింది. తర్వాత అపాయే ప్లస్ అపాదంలో ఏంగహ పదాంతాదతి ప్రకారంగా అవగ్రహ చిహ్నం వచ్చింది. అంటే పక్కన అపాదానంలో ఉండే ఆకారం అనేది అవగ్రహ చిహ్నంగా మారిపోయింది. ఓకే, సో ఇది పద విభాగము. అనువృత్తి పైనుంచి చెప్పాం కదా, కారకి అనే పదానికి అనువృత్తి 55వ సూత్రం వరకు వస్తూనే ఉంటుంది. దీని యొక్క అధికారం ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు సూత్రార్థం ఏంటి? క్రియాయాం సత్యాం. క్రియాయాం సత్యం, క్రియ ఉన్నప్పుడు. క్రియాయాం సత్యం అంటే క్రియ ఉన్నప్పుడు, క్రియ జరిగినప్పుడు. అపాయే, అపాయ అంటే ఏమిటి? దాన్ని విడదీసి చెప్పాడు. విభాగే అని విభాగం అయినప్పుడు. అపాయ అంటే వేరైనప్పుడు, విభాగం అంటే విభాగం చెందినప్పుడు. ఏంటి? విభాగం చెందినప్పుడు ఏదైతే ధ్రువంగా ఉంటుందో, విభాగం చెందినప్పుడు అంటే వేరైనప్పుడు ఏదైతే ఏ ధ్రువంగా ఉంటుందో తత్ కారకం, తత్ కారకం అపాదాన సంజకం భవతి. ఏదైతే వేరవుతుందో, వేరైనప్పుడు ఎక్కడి నుంచి వేరైందో అది స్థిరంగా ఉంటేనా, అటువంటి స్థిరంగా ఉన్నటువంటి వస్తువు పదార్థ వ్యక్తికి అపాదానం అని పేరు. తత్ కారకం అపాదాన సంజకం భవతి. ఇది సూత్రం యొక్క అర్థం. క్రియాయాం సత్యం, క్రియ ఉత్పన్నం కావడంలో. అపాయే అంటే అపాయ అంటే ఏమిటి? విభాగం చెందినప్పుడు అంటే వేరైనప్పుడు. వేరైనప్పుడు ఏదైతే స్థిరంగా ఉంటుందో, ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరమైన దానికే అపాదానం అని పేరు. అందుకే ఎక్కడి నుంచి వేరవుతుందో అక్కడ దానికి అపాదానం అని పేరు. ఇప్పుడు చెట్టు నుంచి ఆకు వేరవుతుంది, చెట్టు నుంచి పండు వేరవుతుంది, విడిపోతుంది అన్నమాట. అది విడిపోయిన ఏ స్థిరంగా ఉంది? చెట్టు ఆకు లేదా పండు పక్కకు పోయింది, విడిపోయింది, అది పక్కకు పోయింది అన్నమాట. కానీ చెట్టు అక్కడే స్థిమితంగా ఉందన్నమాట. అట్లా ధ్రువం అంటే స్థిరంగా ఉండేదా ఏదైతే ఉందో అటు స్థిరంగా ఉండేదానికే అపాదానం అని పేరు. ఓకేనా? ఎక్కడి నుంచి వేరవుతుందో, డివైడ్ అయిపోతుందో అక్కడ ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరంగా ఉండేదానికి అపాదానం అని పేరు. ధ్రువం అంటే స్థిరంగా ఉండేదానికి అపాదానం పేరు. ఏ దాని నుంచి అయితే వేరవుతుందో అది దానికి అటువంటి ధ్రువంగా ఉండేదానికి అపాదానం అని పేరు. అపాయే ఏ ధ్రువం, వేరైనప్పుడు ఏది స్థిరంగా ఉంటుందో. అపాయే ఏది ధ్రువం, వేరైనప్పుడు ఏదైతే స్థిరంగా ఉంటుందో, స్థిమితంగా ఉంటుందో దానికి అపాదానం అని పేరు. దానికి ఎక్కడి నుంచి వేరవుతుందో దానికి అపాదానం అని పేరు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం మనం చెప్పుకున్నామండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ క్రియాయాం సత్యాం. అపాయే అంటే విభాగే అంటే వేరైనప్పుడు. ఏంటి? యద్ ధ్రువం, ఏది స్థిరంగా ఉందో దాన్ని అటువంటి కారకానికి అపాదాన సంజకం భవతి. దానికి అపాదానం పేరు పెట్టుకుంటామట. ఏంటి ఉదాహరణ ఇచ్చే? వృక్షాత్ పత్రం పత్తి. వృక్షం నుండి పత్రం అంటే ఆకు పడింది, కింద పడింది, కింద పడుతున్నది, పడింది కాదు కింద పడుతున్నది, లట్లకారం కదా. వృక్షం నుండి ఆకు కింద పడుతుంది. సో వృక్షం నుండి
ఆకు కింద పడినప్పుడు ఏది వేరైందండి? ఆకు వేరైంది. ఏది స్థిరంగా ఉంది? చెట్టు స్థిరంగా ఉంది, అంటే వృక్షం స్థిరంగా ఉంది. కాబట్టి ఆ స్థిరమైన దానికి అపాదానం అని పేరు. అట్లా అపాదానం పేరు పెట్టిన తర్వాత ఆ అపాదం ఏ భక్తి వస్తుందంటే మనకు వేద సూత్రం వచ్చి అటువంటి అపాదానం పేరు పెట్టిన తర్వాత అటువంటి అపాదానంలో అపాదానే పంచమి అనే సూత్రం ప్రకారం అందులో పంచమి భక్తి పెట్టుకో అని చెప్పింది. అందుకే వృక్షబ్దం చేత పంచమి భక్తిలో వృక్షాత్ అనే రూపం వచ్చేస్తుందంట. పంచమి భక్తి ఏకొచ్చిలో వృక్షాత్ అనే పంచమి భక్తి వచ్చిందంట. ఇది అపాదన అన్నమాట. ఎందుకంటే వృక్షానికి అపాదన పేరు పెట్టాం. ఎక్కడి నుంచి వేరే అవుతుంది? ఏంది వేరైంది? ఆకు వేరైంది. ఆకు వేరినప్పుడు ఏ స్థిరంగా ఉంది? వృక్షం స్థిరంగా ఉంది. అంటే ఆ స్థిరంగా ఉన్నటువంటి వృక్షానికి అపాదన పేరు. అటువంటి అపాదనలు ఏ భక్తి వస్తుంది అంటే అపాదానే పంచమి. నువ్వు ఎవరికైతే అపాదం, ఏ శబ్దానికైతే అపాదాన్ని పేరు పెట్టావో అటువంటి అపాదంలో పంచమి భక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం, వేద సూత్రం వచ్చి నిర్ధారిస్తుంది. ఇది కేవలం అపాదనం అంటే డెఫినేషన్ చెప్తుంది. అపాదం పేరు పెట్టిన తర్వాత ఎవరికైతే అపాదనం పేరు పెట్టిందో దానికి విభక్తి నిర్ధారించడం కోసము అపాదానే పంచమి అనే సూత్రం వచ్చేసి అది పంచమి భక్తి చేస్తుందండి. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అలాగే గ్రామాత్ ఆగచ్చే, గ్రామం నుండి వేరే, ఎక్కడి నుంచి వేరే అవుతున్నాడో దానికి అపాదన పేరు. ఇప్పుడు గ్రామం నుండి వేరే అవుతున్నాడు. గ్రామం అక్కడే ఉంది, స్థిరంగా ఉంది. స్థిరంగా ఉంది. యద్ధ్రువం తత్కారకం అపాదన సంజ్ఞకం భవతి. ఏది ధ్రువంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రామం నుండి కిందికి, ఆ గ్రామం నుండి ఇక్కడికి వస్తున్నాడు అంటే గ్రామం కూడా వస్తుందేమన్నా, గ్రామం అక్కడే ఉంది, స్థిరంగా అక్కడే ఉంది. ఆ గ్రామం నుంచి మనమే వేరే వస్తున్నాం, గ్రామం నుంచే మనమే వేరే వస్తున్నాం. అందుకే ఆ గ్రామానికి పంచమి భక్తి. గ్రామాత్ ఆగచ్చతి, గ్రామం నుండి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వేరే అవుతుందో అక్కడ ఆ వేరైనప్పుడు ఏది స్థిరంగా ఉంటుంది దానికి అపాదన పేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా అపాదా గ్రామాత్ ఆగచ్చతి, గ్రామం నుండి వస్తున్నాడు. అలాగే పర్వతాత్ అవరోహతి, పర్వతం నుండి దిగుతున్నాడు. పర్వతం నుండి అవరోహతి, కింది దిగుతున్నాడు. పర్వతం నుండి అవరోహతి అంటే కిందికి దిగుతున్నాడు. ఎక్కడి నుంచి దిగుతున్నాడు? పర్వతం నుండి. అంటే ఎక్కడి నుంచి వేరే అవుతున్నాడు? పర్వతం నుండి వేరే అవుతున్నాడు. వేరైనప్పుడు ఏ స్థిరంగా ఉంది? ఆ పర్వతం స్థిరంగా ఉంది. అట్లా స్థిరంగా ఉండేదానికే అపాదానం అని పేరు. ఏమని పేరు? అపాదానం అని పేరు. అట్లా అపాదాన్ని పేరు పెట్టిన తర్వాత ఆ అపాదంలో ఎటువంటి విభక్తి వస్తుంది అంటే అపాదానే పంచమి ప్రకారంగా పంచమి భక్తి వస్తుందండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ మనకు అన్నింటిలో వృక్షాత్, గ్రామాత్, పర్వతాత్ రూపసిద్ధి ఎలాగ చేయాలంటే వృక్ష శబ్దంలో వృక్ష ప్రాతిపదిక చేత ప్రాతిపదిక సంఖ్య, మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం ఇక్కడ పంచమి భక్తి ఏకవచనంలో టా తెచ్చుకుంటాం, గసి తెచ్చుకుంటామండి. పంచమి భక్తి ఏకవచనంలో పంచమి భక్తి గసి తెచ్చుకుంటాం. గసి తెచ్చుకున్న తర్వాత గసి తెచ్చుకుంటాం. వృక్షాం గసి, గసి వచ్చితే అనుబంధం లోపిస్తే అస్మి వెళ్తుందండి. ఏం వెళ్తుంది? సరే, మన అనుబంధం లోపం చేయాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు వృక్షాం గస్ రాగానే వెంటనే ఇక్కడ దీనికి అపాయే, ధ్రువోపాయ అపాదనం అని చెప్పింది. అపాదన సంజ్ఞ వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ వృక్షాన్ని ప్రాతిపదించితే మనం ఏం తెచ్చుకున్నాము? గస్ తెచ్చుకున్నాము. గస్ తెచ్చుకున్న తర్వాత దీనికి గస్ తీసుకొచ్చిన తర్వాత వెంటనే గసి వస్తుంది. టాంగసి గసాం మీనాస్యాహ ప్రకారంగా అకారాంతాత్ ప్రాతిపదికాత్ ఉత్తరస్య టా ఇత్యేతస్య గసి ఇత్యేతస్య అంటే టా ప్రత్యయం కానీ, తృతీయ విభక్తి ఏకవచనం టా ప్రత్యయం కానీ, పంచమి భక్తి ఏకవచనం గసి ప్రత్యయం కానీ, టా ప్రత్యయం కానీ గసి ప్రత్యయం కానీ, ఇక్కడ గసి ప్రత్యయం ఉంది పంచమి భక్తిలో. కాబట్టి వాటి క్రమంగా ఇన్ ఆత్ స్యాహ టాంగ్ గసి గసాం, ఇక్కడ మూడు టా ప్రత్యయం ఉంటుంది, గసి ప్రత్యయం ఉంది, గస్ ప్రత్యయం షష్ఠి భక్తి ఏకవచనంలో. సో ఈ రకం మూడు ప్రత్యయాలు ఉన్నాయి. మూడు ప్రత్యయాలు క్రమంగా మూడు ఆదేశించాలి. టా వచ్చినప్పుడు ఇన్నో వస్తుంది, గసి వచ్చినప్పుడు ఆత్ వస్తుంది. ఇక్కడ మనకి ఏముంది? ఈ సూత్రం టాంగ్ గసి గసా మీనాత్స్యాహ ప్రకారంగా ఇక్కడ వెంటనే ఏమొస్తుందంటే ఆ టా
వృక్ష శబ్దం ఉంది కదా, ఆ వృక్షలో ఉన్నటువంటి వృక్ష శబ్దానికి పక్కన ఉన్నటువంటి గస్ ప్రత్యయ స్థానంలో ఏమొస్తుంది? ఆమ్ వస్తుందండి. ఏమొస్తుంది? ఆమ్ వస్తుంది అన్నమాట. టాంగ్ గసి గసా మీనాత్స్య ప్రకారంగా ఆ గస్ స్థానంలో ఆమ్ వస్తున్నా, సారీ క్షమత, ఆత్ వస్తున్నమాట. ఆత్ వస్తున్నమాట. టాంగ్ గసి గసాం ప్రకారంగా క్రమంగా చూసుకుంటే టాలో స్థానం ఇన్ వస్తుంది, గస్ స్థానంలో ఆత్ వస్తున్నమాట. అందుకే వృక్ష శబ్దానికి పక్కన ఆ గస్ స్థానంలో ఆత్ వచ్చింది. అప్పుడు గ్రామ లేదా వృక్ష ప్లస్ ఆత్, వృక్ష ప్లస్ ఆత్. ఓకేనా? ఇప్పుడు గస్తాలో ఆత్ వచ్చింది. ఇప్పుడు అకహ సవర్ణే దీర్ఘ దీర్ఘ చేసుకుంటే వృక్షాత్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? సింపుల్ గానే ఉంది. అలాగే గ్రామ శబ్ద ప్లస్ గ్రామ ప్లస్ అంగస్, గస్తానం వల్ల ఆత్ వస్తుంది. గ్రామ ఆత్, గ్రామాత్. పర్వత ప్లస్ ఆత్, పర్వతాత్. మూడు ఒకే విధంగా ఉంటాయండి. సో కేవలము మనం పంచవిభక్తి ఏకవచనంలో గస్ తెచ్చుకుంటాం. అది విశేషత ఇక్కడ. గస్ తెచ్చుకున్న తర్వాత ఆచార్య వృక్షాద్ కూడా వస్తుంది కదండి. వృక్షాద్ వృక్ష, అదే వృక్ష ప్లస్ ఆత్ వృక్షాత్, గ్రామ ప్లస్ ఆత్ గ్రామాత్, వృక్షాద్ దకారం కూడా వస్తుంది కదండి. వృక్షాద్ వచ్చిన అది సామాన్యంగా పర్సన్ చెప్పి పెట్టిన వృక్షాద్ తర్వాత వృక్షాద్ కూడా వస్తుంది. అదే జలాం జసంతే ప్రకారంగా వస్తుందండి. జలాం జశంతే. జలాం జసంతే ప్రకారంగా లాస్ట్ లో ఆ తకారానికి దకారం అయిపోతుంది అన్నమాట. జస్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు వస్తుంది అలాగా. ఓకేనా? సో ముఖ్యంగా వృక్షాన్ని ప్రాతిపదికం చేత, గ్రామాన్ని ప్రాతిపదికం చేత, పర్వతాన్ని ప్రాతిపదికం చేత స్వాదుత్పత్తి ద్వారా మనం పంచవిభక్తి ఏకవచనం గస్ తెచ్చుకున్నప్పుడు వెంటనే ఆ గస్ ప్రత్యయం ప్రకారం ఉంటే టాంగ్ గసి గస మీనాత్స్య ప్రకారంగా ఆ గస్తంలో ఆత్ వచ్చింది. అందుకే అప్పుడు ఇక్కడ వృక్ష ప్లస్ ఆత్, ఇక్కడ మళ్ళీ అక సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘం చేసుకుంటే వృక్షాత్ అనే రూపం సిద్ధించిందండి. అలాగే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సో అపాదానం అంటే ఏమిటి? అపాయ యద్ధ్రువం, అపాయం అయినప్పుడు అంటే వేరు అయినప్పుడు, విభాగం చెందినప్పుడు ఏదైతే స్థిరంగా ఉంటుందో ఆ స్థిరమైన దానికి అపాదానం అని పేరు. అటువంటి అపాదానంలో ఏ విభక్తి వస్తుందంటే, ఏ విభక్తి వస్తుందంటే అపాదానే పంచమి ప్రకారంగా పంచమి భక్తి వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నామండి. అస్తు, ఇక్కడ విశేషం వచ్చాయి కదా. స్థిరంగా ఉన్నదానికి ధ్రువం అని కూడా పేరు కదండి. దానికి ధ్రువం అంటే స్థిరం చెప్తాను. సంస్కృతం అయితే ధ్రువం, మనకు మహర్షి కూడా ధ్రువం అని చెప్పి పేరు చెప్పానండి. ధ్రువం అంటే స్థిరం అని. నేను మీకు తెలుగులో అర్థం కావడానికి చెప్పాను. ధ్రువం అంటే స్థిరంగా. అపాయం అయినప్పుడు అంటే వేరైనప్పుడు అయితే స్థిరంగా ఉంటుందంటే, ఎక్కడి నుంచి వేరైనప్పుడు అది స్థిరంగా ఉంటుందన్నమాట. అస్వాత్ బాలక పతి, గుర్రం నుండి కింద పడ్డాడు. ఆ గుర్రం నుండి వేరైన ఆ బాలకుడు, ఆ పుత్రుడు, ఆ అశ్వం అలాగే స్థిరంగా ఉందామంట. అదేం కదలలేదన్నమాట. ఎక్కడి నుంచి వేరవుతుందో, వేరైనప్పుడు అయితే స్థిరంగా ఉంటుందో దానికి అపాదానం అని పేరు. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. కింద విశేషం ఇచ్చా చూడండి. యహ కారకే అంటే క్రియా హోనే పర్, క్రియా అయినప్పుడు. అభిప్రాయ యహ అంటే క్రియాకి ఉత్పన్నం చేయడంలో సహాయపడే కారకం అని చెప్పావు కదా, ఆ విషయం గురించి చెప్తున్నమాట. క్రియా होने पर का अभिप्राय यह है कि जब दो वस्तुएं पृथक पृथक पड़ी है, రెండు వస్తువులు వేరుగా పడి ఉన్నాయన్నమాట. వే ధ్రువ భీ హై, రెండు వస్తువులు వేరుగా పడి ఉన్నాయి, అవి స్థిరంగా కూడా ఉన్నాయి. ఏమున్నాయండి? రెండు వస్తువులు వేరుగా పడి ఉన్నాయంట, ప్లస్ అవి స్థిరంగా కూడా ఉన్నాయంట. వే ధ్రువ భీ హై, స్థిరంగా కూడా ఉన్నాయి. तो यहाँ उनकी अपादान संज्ञा नहीं हो सकती. వాటికి అపాయం పేరు పెట్టుకోమాట. చాహే ఉన్కా అపాయ పృథక్ ఐహి, వాటి యొక్క అపాయం రెండు వేరుగా ఉన్నాయి, రెండు ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి, కానీ ఇక్కడ అపాయ సంజ్ఞ రాదు. క్యోంకి యహా క్రియా నహీ హో రహీ, ఎందుకంటే ఉదక వేరుగా ఉన్నాయి. ఏంటండి? కేవలం వస్తువులు రెండు వేరుగా ఉన్నాయి, అక్కడ క్రియ లేదన్నమాట. కానీ క్యోంకి యహా క్రియా నహీ హో రహీ హే, ఇక్కడ క్రియ జరగడం లేదన్నమాట. క్రియాకు ఉత్పన్నం చేయడంలోనే చూసుకోవాలన్నమాట, క్రియ అనేది జరగడం లేదన్నమాట. అందుకే యహా క్రియా నహీ హో రహీ, అతః క్రియాయాం సత్యం నహీ హై, అది క్రియా అయినప్పుడు అలా లేదన్నమాట. इसी प्रकार सर्वत्र कारक प्रकरण में समझे, अपादान संज्ञा होने से विभक्ति प्रकरण में वर्तमाने अपादाने पंचमी सूत्र से पंचमी विभक्ति వచ్చేసినమాట. तो गसी विभक्ति
वृक्ष ग्राम आदि के आगे आई है వీటి యొక్క సిద్ధి అనేది ఆగే తర్వాత కూడా వస్తుంది तो टांग गसी गसा मीनात्स्याह से गसी को ఆత్ హోకర్ వృక్షాత్ గ్రామాత్ అనే శబ్దాలు రూపాలు సిద్ధిస్తాయండి. అది విశేషం అంటే ఏం చెప్పలేదు. సామాన్యంగా రెండు మొత్తానికి అపాయే ధ్రువం వేరైనప్పుడు, రెండు వస్తువుల నుంచి పదార్థం నుంచి వేరైనప్పుడు ఏది స్థిరంగా ఉంటుంది దానికి అపాదన అని పేరు. అది దీని యొక్క సూత్రార్థం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. రూపసిద్ధిలో పంచవిభక్తి ఏంటంటే టాంగ్ గసి గసా మీనాత్స్యా ప్రకారంగా ఇక్కడ ఆత్ అయిపోయి వృక్షాత్ లక్షాత్ అలాగే నేను తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. నెక్స్ట్ చూడండి, అపాదానం కి అనువృత్తి 31వ సూత్రం అనువృత్తి వస్తుందంట. పైనుంచి కారక శబ్దానికి అనువృత్తి వస్తుంది, ఇక్కడ నుంచి ధ్రువమపాయే అపాదనం అనే సూత్రం కూడా అనువృత్తి వస్తుంది. ఇంకా అపాదనం ఎక్కడ పెట్టుకుంటాం, ఒక లక్షణం ఒక సిద్ధాంతం చెప్పాం. ఏమి ఎక్కడి నుంచి వేరవుతుంది, అపాయే వేరైనప్పుడు ఏది స్థిరంగా ఉంటుందో ఆ స్థిరమైన ఉండేదానికి, ఆ ధ్రువంగా ఉండేదానికి అపాదనం పేరు పెట్టుకున్నాము. అలాగే అపాదనం పేరు పెట్టిన తర్వాత అటువంటి అపాదంలో పంచమి భక్తి వస్తుంది అని చెప్పి అపాద అనే పంచమి అనే సూత్రం చెప్పిందామంట. ఓకే, ఇలా చెప్పిన తర్వాత అదే సందర్భాన్ని ఇక్కడ ఇంకో రకం చెప్తున్నామంట. చూడండి, భీత్రార్థానం భయహేతు. భీత్రార్థానం, భీ అంటే భయపడడం, త్రా అంటే రక్షించడం. రక్షించే భయపడే అర్థంలో కూడా ఏమొస్తుంది, కారక సంజ్ఞ వస్తుందంట, అపాద సంజ్ఞ వస్తుందంట. అంటే భయపెట్టు ఒకటే చెప్పిన సిద్ధాంతం గమనించండి. ఇక్కడ కారకనే ఒకటి ఎక్కడి నుంచి వేరవుతుందో దానికి అపాదని పేరు పెట్టాము. ఇంకా అపాదని ఎవరికి పేరు పెడతామంటే భీత్రార్థానం భయహేతు. భీ అంటే భయపడటానికి కారణము, భయహేతు అంటే భయానికి కారణం, భయహేతు కారణం. అంటే భీ అంటే భయపడుతున్నాడు, ఆ భయానికి కారణం ఏంటి, ఆ కారణంలో పంచమి భక్తి వస్తుంది. అంటే భయానికి కారణం ఏదైతే ఉన్నదో అది అధ్యాపకుడు కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, పశు పక్షి కావచ్చు, ఇదేం కావచ్చు, భయపెట్టడానికి కారణం ఏదైతే ఉందో అటువంటి కారణంలో పంచమి భక్తి వస్తుంది. దానికి కూడా అపాద సంజ్ఞ పేరు పెట్టుకుంటామట. అపాదాన్ని పేరు పెట్టగానే అటువంటి అపాదంలో ఏ భక్తి వస్తుందంటే ధ్రువమపాయే అపాదానం ప్రకారంగా దానికి అపాదాన సంజ్ఞ వస్తుందన్నమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. చూడండి, ఇక్కడ రక్షించే అర్థంలో, భయపడే అర్థంలో, అంటే రక్షించడానికి భయపడే కారణం ఏదైతే ఉందో ఆ కారణంలో పంచమి భక్తి వస్తుందని చెప్పి సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. చూద్దాం. ముందు పదవిభాగం చూడండి. భీత్రార్థానం షష్ఠి విభక్తి బహువచనం. భయహేతు, భయానికి కారణం, హేతుని కారణం, ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టుకున్నాము. సమాసః. ఇప్పుడు భీత్రార్థానం అంటే ఏమిటి, దాన్ని కొంచెం విడదీసి చెప్పుకుంటాను. భీ అంటే భీశ్చ, త్రాశ్చ కలిపితే భీత్రవ్ అయిపోయింది. భీశ్చ త్రాశ్చ భీత్రౌ, భీ ధాతు ప్లస్ త్రా ధాతు రెండింటి కలిపితే ఏమైపోయింది, అనుబంధం లోపం చేసుకుని భీత్రవ్ అయిపోయింది అనమాట. భీత్రౌ అర్థౌ ఏషాం తే భీత్రార్థాః. భీ మరియు త్రౌ రెండు అర్థాలు ఉన్నాయి, అంటే భయపడే అర్థము ప్లస్ రక్షించే అర్థంలో. ఏషాం తే భీత్రార్థాః, ఏషాం తే భీత్రార్థః తేషాం ద్వంద్వ గర్భో బహువ్రీహి సమాసః. భీత్రార్థంలో ఏమున్నాయంటే అవి పద విడగొట్టాను. భీశ్చ త్రాశ్చ భీత్రవ్, భీధాతు త్రాధాతు వాటి నుండి వెళ్తే భీత్రవ్ అయిపోయింది. ఆ భయపడే అర్థము రక్షించే అర్థం ఏషాం తే, అట్లా ఎవరికైతే ఉందో భయపడించే అర్థము రక్షించే అర్థం ఏదానికైతే ఉందో ఏషాం తే భీత్రార్థ, అటువంటి వాటిని భీత్రార్థ అని చెప్పి చెప్పుకుంటాము. తేషాం ద్వంద్వ గర్భో బహుది సమాసః. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. భయస్య హేతు భయహేతు యొక్క అర్థం చెప్తున్నామంట. అక్కడ సూత్రంలో ఉండే భయహేతు పదానికి అర్థము భయస్య హేతు, భయపడటానికి కారణం ఏదైతే ఉందో దాన్ని భయహేతు అంటాం. భయహేతు ఇది సామాన్యంగానే ఉంది కాబట్టి షష్ఠి విభక్తి విడగొట్టాం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం చెప్పి చెప్పుకున్నామంట. ఇక్కడ ముఖ్యంగా అనువృత్తి చూడండి. ఇక్కడ అపాదానికి అనువృత్తి వస్తుంది, పైనుంచి కారకి అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది. ఇప్పుడు సూత్రార్థం ఏంటో చూద్దాం. సూత్రార్థం కేవలం సూత్రంలో స్పష్టంగా ఉంది. భయహేతు, భయానికి కారణం ఏంటంటే భీధాతుకి త్రాధాతు చేత
భయపడే అర్థంలో రక్షించే అర్థంలో భయానికి కారణం అయితే ఉందో దాంట్లో ఆపాదన పేరు పెట్టుకుంటాము. అటువంటి అపాదంలో పంచమీ వస్తుంది అని మనకు అపాదాన్ని పంచమి వచ్చి కూడా చెప్తున్నమాట. చూడండి సూత్రార్థము. బిభేత్యర్థానాం త్రాయత్యర్థానాం చ అంటే రక్షించమనే అర్థంలో, బిభేతి అర్థానం అంటే భయపడే అర్థంలో, త్రాయత్యర్థానాం చ అంటే రక్షించే అర్థంలో, ధాతునాం ప్రయోగే అంటే భయపడే అర్థంలో లేదా రక్షించే అర్థంలో ఏ ధాతులను ప్రయోగిస్తున్నామో ధాతునాం ప్రయోగే భయస్య హేతు ఆ భయానికి కారణం ఏదైతుందో భయస్య హేతు సహా భయస్య హేతు యహ ఆ భయానికి కారణం ఏదైతే ఉందో యహ తత్ కారకం అపాదన సంజకం భవతి. భయపట్టడానికి భయపడడానికి కారణం ఏదైతే ఉందో ఆ వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు దానికి అపాదాన సంజ అని పేరు. కానీ యహ తత్ కారకం అపాదాన సంజకం భవతి. అర్థమేనండి. బిభేత్యర్థానాం త్రాయత్యర్థానాం చ భయపడే అర్థంలో రక్షించే అర్థంలో అంటే ఏ కారణం చేత భయపడుతున్నావో ఏ కారణం చేత అయితే రక్షించమని కోరుకుంటున్నావో ఏదో కారణం ఉంటుంది. రక్షించంటున్నా ఏదో కారణం ఉంటుంది. అది భయపడుతున్నా అంటే భయానికి కూడా కారణం ఏదో ఒక పదార్థం ఉంటుంది అన్నమాట, ఒక వ్యక్తి విశేషం ఉంటుంది, ఏదైనా కావచ్చు. భయపెట్టడానికి కారణం ఏదో రక్షించడానికి కారణం ఏదైతే ఉందో అవి ఇక్కడ ఇవ్వబడ్డాయండి. అందుకే బిభేత్యర్థానాం త్రాయత్యర్థానాం చ ధాతునాం ప్రయోగంలో భయస్య హేతు భయానికి కారణమైనటువంటి యహ తత్ కారకం ఏదో కారకం ఉండడానికి అపాదన సంజ అని పేరు. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. బిభేత్యర్థానం చౌరేభ్యో బిభేతి అంటే దొంగ వాళ్ళతో భయపడుతున్నాడు. సో భయపడుతున్నాడు అంటే ఇక్కడ బి ధాతుకి అర్థం భయపడుతున్నాడు. ఏ కారణం చేత భయపడుతున్నాడు, ఎందుకోసం భయపడుతున్నాడు, దానికి కారణం ఏంటి, భయపడటానికి కారణం ఏంటంటే చౌరేభ్య దొంగ వాళ్ళు చూసి భయపడుతున్నాడు అంటే భయపడటానికి కారణం దొంగవాడు. శిష్యుడు అధ్యాపకుని చూసి భయపడుతున్నాడు అండి, దాక్కుంటున్నాడు అంటే ఇక్కడ భయపడే భయానికి కారణం ఎవరు, ఆ అధ్యాపకుడు. కాబట్టి ఆ అధ్యాపకుల్లో పంచవిభక్తి వస్తుంది. కాబట్టి భయపెట్టడానికి భయానికి కారణం ఏదైతే ఉందో అటువంటి కాలంలో పంచవిభక్తి వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ చౌరేభ్యో బిభేది దొంగవాడి వలన భయపడుతున్నాడు. అలాగే చౌరేభ్యో ఉద్విజితే దొంగ వాళ్ళతో ఉద్విగ్నుడు అవుతున్నామట. చౌరేభ్యో ఉద్విగ్నతే ఆ దొంగ వాళ్ళతోటి ఉద్విగ్నుడు అవుతున్నాడు. ఇక్కడ చూడండి ఎవరితో ఉద్విగ్నుడు అవుతున్నాడు, దొంగ వాళ్ళతోటి ఉద్విగ్నుడు అవుతున్నామట. ఓకేనా. ఇక్కడ ఉద్విగ్నుడు అవడానికి కారణం ఏంటి, దొంగ వాళ్ళ కారణం చేత ఇక్కడ ఉద్విగ్నుడు అయ్యాడు, అశాంతం అయ్యాడు అని అర్థం. ఇక్కడ భయపడే అర్థానికి ఇది చెప్పామట. భయపడుతున్నా ఏదో కారణం ఉంటుంది, ఆ కారణంలో పంచవిభక్తి రావాలి. దానికి అపాదన పేరు పెట్టుకుంటాం. ఈ సూత్రం ప్రకారంగా అపాదన పేరు పెట్టుకుంటాం. అపాదన పేరు పెట్టగానే అలాగే వివేత్యర్థానం అలాగే త్రాయత్యర్థానికి ఉదాహరణ రక్షించే అర్థంలో ఉదాహరణ చౌరేభ్య త్రాయతే. పైన రక్షించు అని దొంగ వాళ్ళకి రక్షించబడుతున్నామట. అందుకే చౌరేభ్య త్రాయతే ఇక్కడ బహువచనం పెట్టుకున్నమాట. మన ఇష్టం ఏకవచనం పెట్టుకోవచ్చు. చోరాత్ త్రాయతే, ఏంటండి ఆరక్షకాత్ అని పెట్టుకోవచ్చు, త్రాయతే అని పెట్టుకోవచ్చు కదండి. ఆరక్షతాత ఆరక్షక అంటే పోలీస్ కదండి. ఆరక్షకాత్ రక్షతి పెట్టుకోవచ్చు కదండి. ఇక్కడ మనకు ఆరక్షక అక్కడ అర్థం మీద వస్తుంది. ఓకే, అక్కడ పోలీస్ అర్థం వస్తుంది. ఆ సందర్భం మీద సందర్భాన్ని బట్టి శబ్దం యొక్క అర్థం అర్థంలో మనం మొత్తానికి ఏంటంటే భయానికి కారణం ఆ కారణంలో పంచవిభక్తి వస్తుంది. అది ముఖ్యం. దానికి అపాదన పేరు పెట్టుకుంటాం. అపాదంలో పంచవిభక్తి వస్తుంది అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్పుకున్నామండి. ఓకేనా, అర్థమైందండి. ఏం చెప్పిన బిత్రార్థం భయహేతు భయాహ హేతు అంటే భయానికి కారణం ఏ ధాతు ఉందో అటువంటి ధాతు చేత ఇక్కడ అలాగే దేని వల్ల రక్షించబడుతున్నారో దానికి కూడా పంచమి విభక్తి వస్తుంది కదండి. దానికి కారణంలో పంచమి విభక్తి వస్తున్నాయి. ఏ కారణం చేత రక్షించబడుతుందో ఆ కారణంలో ఇప్పుడు ఆరక్షకేభ్య అని పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఆరక్షకేభ్య పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. పంచవిభక్తి పెట్టుకోవాలి.
అంటే ఆ. పోలీసు రక్షింపబడుతున్నాడు, ఆ రక్షకే త్రాయతే లేకపోతే రక్షతి అని త్రాయతే. పెట్టుకోవచ్చు కదా. లేదా భయపడుతున్నాడు లేదా రక్షింపబడుతున్నాడు, మన ఇష్టం పెట్టుకోవచ్చు. అక్కడ పదాలు మార్చి మార్చి ఎలా పెట్టుకో, అదే నియమం చెప్తుంది. ఆ నియమం బట్టి కారణం అయితే ఉందో అది రక్షించడానికైనా భయపెట్టడానికి కారణం అయితే ఆ కారణంలో మనకు స్థితి ఏముంటుందో అది చూసుకోవాలంట. దానికి అపాదం చెప్పి పెట్టుకుని అటువంటి అపాదంలో పంచవిభక్తి చేసుకుంటామంట. ఓకే, సో అది ఇక్కడ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను. త్రాయత్యర్థాన ఉదాహరణ కూడా చౌదేభ్య త్రాయతే, దొంగ వాళ్ళని చూసి భయపడి రక్షిస్తున్నాడు. దొంగ వాళ్ళని చూసి రక్షించమని చెప్పి అరుస్తున్నాడు, రక్షించండి త్రాయతే అని చెప్పి. చౌదేభ్య త్రాయతే, అలాగే దొంగ వాళ్ళని చూసి రక్షిస్తున్నాడు, దొంగ వాళ్ళని చూసి రక్షిస్తున్నాడు, దొంగ వాళ్ళని చూసి కాపాడుతున్నాడు. కాపాడు రక్షణ రెండు ఒకటే. సో మొత్తానికి ఇక్కడ మనకు భయకి కారణము, రక్షించడానికి కారణభూతమైనటువంటి ఏదైతే పదం ఉందో దాంట్లో పంచమీ వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ రెండింటికి దొంగవాడే భయపడడానికి కారణమైనా రక్షించడానికి కూడా ఆ దొంగవాడే కారణం అని చెప్పి అక్కడ మనం ఒకే రకంగా ఇక్కడ భయానికి కారణభూతమైనటువంటి నిమిత్తమైందో అటువంటి కారకానికి అపాదాన్ని పెట్టి అటువంటి అపాదాలు పంచవిభక్తి తెచ్చుకున్నాం. రూపసిద్ధి సింపుల్ గా చోద అనే ప్రాతిపదికం చేత బేస్ తెచ్చుకుంటాము. బేస్ తెచ్చుకొని చోద భ్యస్. ఇక్కడ ఈ స్థితిలో మనం నేను చెప్పుకున్నాం లక్షేభ్య వృక్షేభ్య అని చెప్పి. ఏంటి బహువచనీయ జల్యత్ ప్రకారంగా ఇక్కడ అకారంలో ఉండేటువంటి అకారానికి బహువచన జల్యత్ ప్రకారంగా జలీపరత ఆకారం ఏకారం చేసుకుంటా ఉంటాం. అందుకే ఇది చౌదా ప్లస్ భ్యస్, ఈ ఆకారానికి ఏకారం చేస్తే చౌదేభ్యస్ అయిపోయింది. ఇక్కడ బహువచన జల్యత్ ప్రకారంగా చౌదా ప్లస్ భ్యస్. ఈ స్థితిలో బహువచనే దీర్ఘం సూత్రం ఏం చెప్పానండి, బహువచన జల్యత్ చెప్పాను. బహువచన జల్యత్ ప్రకారంగా చౌదాలో ఉండే ఆకారంలో ఉండే రకాలంలో ఉండే ఆకారం ఏకారం చేస్తే చౌదేభ్యస్ అయిపోయింది. ఆ సకారానికి ఋతు విసర్గం చేసుకుంటే చౌదేభ్య అనే రూపం సిద్ధిస్తుంది. అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. చౌదేభ్య బిభేతి, చౌదేభ్యో ఉద్విజతే, చౌదేభ్యస్ త్రాయతే, చౌదేభ్యస్ రక్షతి అని చెప్పి ఈ రకంగా రక్షించడానికి కారణభూతమైనటువంటి భయపడడానికి కారణభూతమైనటువంటి స్థితి పదం ఏదైతే ఉన్న దానికి ఆపాదాన్ని పెట్టుకొని అటువంటి ఆపాదంలో పంచవిభక్తి చేస్తామండి. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. సూత్ర రూపసిద్ధుడే ఏం లేదు, నేను చెప్పాను చౌద అనే ప్రాతిపదికానికి చెప్పి పెట్టిన తర్వాత ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం డైరెక్ట్ గా పంచవిభక్తి బహువచన బేస్ తెచ్చుకుంటాం. బేస్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ బహువచన జల్యత్ ప్రకారంగా జలి ప్రత్యయం పక్కన ఉంటే ఆ ముందు నుండి చౌద అనే ప్రాతిపదికకి ఆకారాంతానికి ఏం చేసింది, ఏకారం చేసింది. అందుకే చౌదే అయిపోయింది. పక్కన భ్యస్ ఉంది కదా, చౌదే భ్యస్, సకాలం ఋతు విసర్గం తీసుకుని చౌదేభ్య అనే రూపము సిద్ధిస్తుందండి. ఈ రకంగా మనము ఈ సూత్రార్థం చెప్పుకున్నామండి. అస్తు, ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉందా అండి? సందేహం ఉందండి? ఆచార్య ఇక్కడ తెలుగు పుస్తకంలోని ఒక వార్తికం ఇచ్చాడండి. ధ్రువం అపాయే అపాదానం కింద జుగుప్స విరామ ప్రమదార్థాన ఉపసంఖ్యానం అధర్మాత్ జుగుప్సతే అధర్మాత్ విరమతి ధర్మాత్ ప్రమాద్యతి. అంటే ఏవగించడం, విరమించడం, పొరపాటు పడ్డని అర్థాల కల క్రియలకు కర్మభూతాలైనవి కూడా అపాదాన సంఖ్యలు అవుతాయి. అవునండి, అది కూడా వస్తుంది, మనకు వార్తికం వస్తుంది, ముందు రాబోయే సూత్రాలు వస్తుందండి. ఇక్కడికి ఇంకా పరిభాషకి అయిపోలేదు. ఎక్కడెక్కడ ఆపాద సంఖ్య వస్తుంది చెప్తున్నాం అంటే ఒక చెప్తాం, అదే విధంగా అది కూడా వస్తుంది అన్నమాట. ఆ వార్తికం కూడా వస్తుంది మనకు. ఆ వార్తిక ప్రకారంగా జుగుప్స అది వాటిలో కూడా వస్తుందండి. ఇప్పుడు అలాగే అందుకే ప్రకరణం అంతా మన కారక ఇవే వస్తామండి. ఎక్కడెక్కడ అపాయం పెట్టుకుంటాము. ఒకటేం చెప్పిన మూల సిద్ధాంతం, అపాయ యద్ ధ్రువం, ఏది వేరవుతుందో, ఎక్కడి నుంచి వేరవుతుందో ఆ వేరైనప్పుడు ఏది స్థిరంగా ఉంటుందో ఆ స్థిరంగా ఉండే దానికి అపాదాన్ని పేరు పెట్టాం. అలా ఇంకెప్పుడు అపాదాన్ని పేరు పెట్టుకుంటాం అంటే భీత్రార్థనం, భయపడటానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణంలో మంచి అపాదాన్ని పేరు పెట్టుకుంటాము. రక్షించుస్తున్నాం అంటే రక్షించడానికి ఏదైతే కారణం ఉందో
ఆ కాలంలో అపాదనని పెట్టుకుంటామట. అంటే భయపడటానికి కారణము, రక్షించడానికి కారణం ఎదుగుతుందో ఆ కారణంలో పంచమి విభక్తి వస్తుంది. అంటే అది ముందు అపాదన పెట్టుకుంటాము, కాబట్టి అపాదంలో అపాద అనే పంచమి ప్రకారంగా పంచమి విభక్తి వస్తుంది. అట్లా వస్తాయి క్రమంగా అన్ని వస్తాయి దాంట్లోనికి. ఎక్కడెక్కడ ఆపాదన పెట్టుకుంటాం, ఏ సందర్భాల్లో ఆపాదన వస్తుంది, అన్ని నియమాలు వస్తాయి మనకు. రచనావాద కౌముదిలో కొన్ని ముఖ్య బిందువులు చెప్పుకున్నామాట. ఇక్కడ ఈ ప్రకరణం మనకు మొత్తం చెప్తుంది. అంటే ఇప్పుడు ఒకటి ప్రకరణం ఒకటి తీసుకున్నాము, దీన్ని బట్టి ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వస్తుంది, దీని నుంచి ఎక్కడ వేరుగా ఉండాలి. ఇక్కడ మనం వ్యాకరణం ఏది చెప్పుకుంటున్నామో అది మొత్తం సంపూర్ణ దృష్టి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చెప్పిన నియమాల్లోంచి ఉంటున్నామట. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు వార్తికం కూడా వస్తుందండి. ఓకేనా, అవి చూద్దామండి. ఈ పుస్తకంలో ముందు ఇచ్చాడు జీ వాళ్ళు లఘు సిద్ధాంతకు ముందు దానికి వేరే శబ్దాలు అన్ని ఒకే చోటు ఇచ్చింటారు, మనకు క్రమంగా వస్తాయండి. ఇక్కడ అవి వస్తాయన్నమాట. ఓకేనా, ఓకే అండి. ఈ రకంగా మనం ఈ 2 సూత్రాలు చూసాము. మనం నెక్స్ట్ సూత్రం రేపు చెప్పుకుందామండి. ఓకేనా, ఇక్కడి నుంచి సింపుల్ గా ఉంటే కొంచెం ఒకసారి గమనించండి, మనం రేపు చెప్పుకుందామండి. అస్తు సూత్రం చెప్తున్నాము. ఈ ప్రకరణం అంతా కూడా మనకు అపాదన ప్రకరణం అంటే పంచమి విభక్తి ఎక్కడెక్కడ వస్తుందో అవే చెప్పుకుంటూ వెళ్తాం. వీటిలో ఈ అపాదన యొక్క అనువృత్తి ఎంత వస్తుంది, 31 సూత్రం వరకు వస్తుంది అనమాట. ఈ 30 సూత్రాల్లో ఎక్కడెక్కడ అపాదన సంధ్య వస్తుంది మొత్తం చెప్తున్నాం అనమాట. ఆ 30 సూత్రాల వరకు మనం చెప్తాం. అక్కడ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సందర్భాల్లో మనకు ఖచ్చితంగా పంచమి విభక్తి వస్తుంది. దీని మించి ఏ సందర్భం భిన్నంగా ఉండదు. ఓకే, అది మనకు నెక్స్ట్ సూత్రాలు చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది. రేపు దీన్ని కంప్లీట్ చేసుకుందామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే అండి. సర్వేభ్యో నమః. పునర్మిలామః. ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య.